అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆడవారి వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పందించారు. శివాజీ చేసిన వ్యాఖ్యలు సరైనవే అయినా మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. ఇవి ప్రతి ఇంట్లో రోజువారీ చర్చించే అంశాలేనని అన్నారు. ఇంటర్నెట్ ప్రభావంతో చిన్నపిల్లలపై సైతం అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య తగ్గిందని, బాధితుల ఫిర్యాదుల సంఖ్య పెరిగిందని తెలిపారు. మహిళలు బాలికలపై జరుగుతున్న దాడుల్లో వారికి తెలిసిన వారే నిందితులుగా ఉంటున్నారని అన్నారు. ఆఫ్ ద క్రైమ్స్ కూడా ఏదేదో రోజు చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లల మీద కానివ్వండి, లేకపోతే మహిళలు కానివ్వండి, ఇవన్నీ జరిగే దాడుల్లో కూడా బయట వాళ్ళ నుంచి ఎక్కడా జరగట్లేదండి. ఇట్స్ ఓన్లీ నోన్, తెలిసిన వాళ్ళ వైపు నుంచే చాలా వరకు, అంటే అది సవతి తండ్రి అవ్వచ్చు, లేకపోతే పక్కింటిలో ఉండే వాళ్ళు కావచ్చు, లేకపోతే చుట్టాలు కావచ్చు, ఏదో వంకతో స్కూల్లో నుంచి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి జరుగుతున్నాయి తప్పితే ఇదేంటంటే బయట వాళ్ళ నుంచి జరిగితే పోలీసులు ఇవన్నీ చేయొచ్చు, ప్రతిదీ కూడా వి కాంట్ కంట్రోల్. కానీ ఇలా ఒక తెలిసిన ఎన్విరాన్మెంట్ జరిగేది ఎలా అంటే మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి పిల్లల్ని. ఇప్పుడు మీరు చూస్తే, మీరు బాల సదన్కి వెళ్ళి అడగండి, మేము ఎన్ని విజిట్ చేసాము, ప్రతి అక్కడ పిల్లలకు కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఏంటి బాల సదన్లో చిన్న చిన్న పిల్లలకు తెలుస్తుంది. సో ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే, కొన్ని ఇన్సిడెంట్స్ ఏదైతే జరుగుతున్నాయో ఆడపిల్లలు కొంచెం అంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్, ఈ మీరు ఇందాక అన్నట్టు ఏ అని కాదులేండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇన్స్టాగ్రామ్స్లో ఫ్రెండ్షిప్స్ పెంచుకొని, వాళ్ళతో ఇంట్లో చెప్తున్నా కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ పెంచుకొని వెళ్ళిపోయి, కేవలం వారం రోజుల పరిచయంతోనే ఆడపిల్లలు వెళ్ళిపోయి వాళ్ళతో 2-3 నెలలు అయిపోయి మిస్సింగ్ కేసులు పెట్టించుకొని మళ్ళీ ప్రెగ్నెంటే వస్తున్నారు. గుమగుమల వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.